మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఓ జనమ్మ సాంగ్ 10M క్రాస్ అయింది. అలాగే ఓ జనమ్మ సాంగ్తో పాటు తమ్మ తమ్మ ఎల్లమ్మ సాంగ్ను కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దాని గురించి అయితే వెయిట్ చేయండి, ఓకేనా? ఖచ్చితంగా ఈ ఫస్ట్కి అయితే పెడతా, ఓకేనా? షూట్కి అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. అందులో అయితే 4 పోతురు. జాను, అమ్మ, వినయన్న, బేబీ పోతున్నారు. మేమైతే బైక్ మీద పోతాం. ఎందుకంటే నాకు కారు పడేది. పొద్దున కారు తీసుకోవడానికి పోయినా. ఇంకో విషయం, ఆ కారు రెంట్ మాదనుకున్నారు. పొద్దున కారు తీసుకోవడానికి అయితే పోయినా. ఆ కారు నాకు పడలే. మొత్తం వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. మొత్తం అదే సెన్సేషన్. ఇప్పుడు కూడా నాకు అదే ఉన్నది. అందుకే ఆ కార్లో పోవాలని నాకు అస్సలుగా ఇంట్రెస్ట్ లేదు. నేను మా చిన్నకు కూడా కారు పడేది. ఆయన కూడా వామిటింగ్స్ అయితే. ఇక అందుకని మేమైతే బైక్ మీద వెళ్తున్నాం. ఇంత ఎండకు చాలా అంటే చాలా భయం అవుతుంది. ఇంత ఎండలో షూటింగ్ ఎట్లయితుందో ఏమో నాకు ఏం అర్థమైతే లేదు. మస్తు భయం అవుతుంది. కార్ అయితే వెళ్తుంది. శివన్ దయ వల్ల అంత మంచిగా జరగాలి, షూట్ కూడా మంచిగా కావాలి. ఇంకోటి ఆ సూర్యభగవాన్ మా మీద కనికరించి ఏం చేయాలంటే షూట్ తీసుకున్నంతసేపు మబ్బులు పడాలి, వర్షం పడద్దు, మబ్బులు పడాలి. అట్లయితే మాకు కొంచెం బేబికర్ ఉంటుంది. లేకపోతే ఈ షూటింగ్కి ఈ ఎండలో ఈ షూటింగ్ అయితే చచ్చిపోతామేమో. అండ్ ఇంకో విషయం ఏంటంటే చిన్న నొక్కని తీసుకెళ్తున్నాం. పాపను పట్టుకోవద్దులే, ఎందుకంటే పాప అటు ఇటు తిరుగుతుంది ఆ ఎండల. ముందు ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అందుకే పాపని తీసుకోవట్లేము. ఒక చిన్నను పట్టుకోతున్నాం. మా పాపని మా పెద్దవనికి ఇచ్చేసి వెళ్తున్నాము. ఇక పొంగ దారిలో మాట్లాడుకుంటూ పోదాం. ఈరోజు ప్రాక్టీస్ ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాము, ఓకేనా? ఇక ఇంత ఎండలు అయితే మా ప్రయాణం స్టార్ట్ అయింది. మ్యాక్సిమం 2 అవుతుంది. చిన్న ఎండ కాదు ఇది, మామూలు ఎండ కాదు. అటు చూడు, ఇక్కడ ఒక లొకేషన్ కనబడడానికి ఇక్కడ ఆగినాం. అయితే ఏమైంది చెప్పాలా? ఏమైంది ఇట్లా కూర్చున్నావు? కారు పడలేదు, మొత్తం వామిటింగ్ చేసుకుంది. అప్పట్లో పడుతున్నాయి కారు నీకు? వామిటింగ్ వస్తుంది అనుకోదు. వామిటింగ్ వస్తుంది. నువ్వు ముంగడ కూర్చోవాలి. వెనకెందుకు కూర్చున్నావు మరి? ఇంటెండకు ముఖం అంతా ఎట్లయితుంది నీది? మరి నిమ్మకాయ ఉందిగా మంచిగా చేతిలో. ఈయనే ఆయనతో ఒక 10 కిలోమీటర్లు ఉంది. ఇగో ఓ జానమ్మ హీరోని కష్టాలు ఇట్లున్నాయి. కారు పడతలేదంట. సరే, రేపు ఆ లొకేషన్ కాడికి అక్కడికి ఇక్కడికి ఎట్లా తో మరి? కార్లో అక్కడికి పోవాలని కూడా కార్లో పోవాలి కదా, ఎట్లా అంటున్నా? ఇగో వామిటింగ్ వస్తుంది అని అనుకోదు, వస్తుంది అంటే మరి నీకేముంది? మరి నువ్వు కూడా అట్లా అనుకోవచ్చు, మరి నువ్వు కూడా కార్లో రావచ్చు అని అంటలేదు. జానమ్మ సాంగ్లో అత్త క్యారెక్టర్ మీరేనా? ఒక పాట పాడు, అదే పాట పాడు. లేదు పాడు, ఇప్పుడు వాడు ఇప్పుడు వాడు ఒకసారి. అంటే నువ్వు పాడినలేవా? అది మస్తు దూరం దాకా వేయింది. నేను ఇంట్లోగా నిలకపోవడం. మరి పాడు మరి. నువ్వు సింగర్ గా పాడు. అలసిపోయినా నేను. అగో అలసిపోడు, దానికి దీనికి సంబంధం? చెంబు మీద చెంబు ఇట పాడు. చెమ్ము మీద చెమ్ము పెట్టి చేతులు చేసి చెప్పు, చెమ్ము మీద చెమ్ము పెట్టి చేతులు చేసి చెప్పు, ఎవరింటి కోడలు అవుతావో. నీ ఇంటి కోడలు అయింది ఆల్రెడీ. చిన్నగా అయిందా కోడలు? ఇంటికి చిన్న కోడలు అయింది అంటున్నావా? ఏమా అన్న, ఏంది నీ బాధ? ఏంటి? ఏం లేదు, ఎండ బాగా కొడుతుందని రిలాక్స్ అయ్యామని. ఈ షాప్ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నా పాపం? వాళ్ళు కూడా వీడియో చూసుకుంటారు, చూసుకోరు. ఫైనల్ అయితే రూమ్కి అయితే వచ్చేసినాం. ఇక పెద్ద రూమ్ తీసుకున్నాం. అమ్మాడ కింద, ఆడ పెద్దన్న, ఇక్కడ చిన్న అమ్మాడ కింద. మళ్ళీ ఇంట్లో కూడా ఒక మాట అంటారు, మీరు అందరు మీద వండుకొని అమ్మని కింద వండబెట్టిర్రా అని. అమ్మకి ఎక్కువ శాతంగా మీరు ఎప్పుడు గమనించినా అర్థమవుతుంది మీకు వీడియోలల్లో. అమ్మ ఎప్పుడు కూడా కిందనే వంటది, మీదైతే అస్సలుగా వండది. మేము కూడా మీదే వంట లేదు, కానీ
ఇక అమ్మని మీరు వండుకోరా అన్నది. మేము ముగ్గురం మస్తు పోరాడినాం. అమ్మ నువ్వు మీద వండుకో, మేము వండుకో. అన్న ఏమో నువ్వు మీద వండుకో, ఈ అన్న ఏమో నువ్వు మీద వండుకో, మేమేమో నువ్వు మీద వండుకోమ్మ అంటే అమ్మ ఫైనల్లీ పాపం కింద పడుకున్నాం, మేము మీద పడుకున్నాం. మళ్ళీ దీనికి కూడా కొంతమంది కామెంట్లు పెడతారు, మీరు ఏం పెట్టకండి ఓకేనా. మా అమ్మకు వాళ్ళ కింద పడుకోవడం అంటే ఇష్టము. ఇక ఫైనల్లీ మేమైతే వచ్చేసినాం. ఇప్పుడు మరికొద్ది నిమిషాలలో సాంగ్ ప్రాక్టీస్ అయితే అవుతుంది. ఇక కొంచెం టెన్షన్ అవుతుంది, బట్ టెన్షన్ పడద్దని ఫిక్స్ అయిపోయాను నేనైతే. తనకు కూడా మంచి ధైర్యం ఇచ్చిన, తను కూడా ఫిక్స్ అయిపోయింది. ఈజీగా చేసేస్తా, మంచిగా చేసేస్తాను ఫిక్స్ అయిపోయింది. ఇంకొక 10-20 మినిట్స్ 30 మినిట్స్ అయితే సాంగ్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం, వీడియో పెడతా చూసేయండి ఓకేనా. వీడియో అయితే బయటకు వచ్చినావా? మన ల్యాండ్ ఎక్కడ ఉంది చెప్పు. ఇదంతా టోటల్ ఇక్కడ చూసిన ఇదంతా వేరే ఉండదు. మనది ఇక గుట్టకి ఉందంటే ఇక చెప్పు. గుట్ట మాది మ్యాక్సిమం చెప్పాలంటే ఇక గుట్ట కనబడుతుంది కదా, ఇక్కడ ఇస్తానండి. ఇది ఉంది చూడండి గుట్ట, ఇదంతా ఇట్లుంది చూడు, తవ్వినం చూడు. ఆ తవ్వింది కింద ఉన్నది కదా, ఆ కింద ఉన్నది గుట్టది. మిగతా గుట్ట ఉంది చూడు, ఆ గుట్ట ఏంది అంటే అదే మన తాతలు లేదు, ఆ గుట్ట మన స్థలంలో పెరిగింది. అదే మన స్థలంలో పెరిగింది. అది మన తాతల ముత్తాతలది. ఇప్పుడు అది మనకు వచ్చేసింది. ఇచ్చిరు కానీ ఇప్పుడు ఆ గుట్ట అంతా కలాస్ వేస్తే అది మనకు అవుతుంది. కొంచెం కొంచెం తీసేసారు, చూసుకోవాలి ఇక. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇంత ఎండకు కష్టపడుతుంది ఎండల వల్ల. ఎందుకు ఎండలో కొడుతుందిగా మరి ఎండ ఆడుతుంది అనుకుంటారు కావచ్చు. సో అయితే ఏంటంటే షూటింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి పెట్టారు. మా కరెక్ట్ ఎండ రావడానికి వచ్చేసరికి ఒక 25-40% అయినా షూట్ ఓడగొట్టాం అనుకో బెటర్ అనిపిస్తుంది. అందుకే ఇంత పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచినాం. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. అందరు రెడీ అవుతారు, జాన్ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. తొందరగా పోతే ఆ లొకేషన్ కాడికి కొంచెం తొందరగా తీసుకుని ఎండగొట్ట ముందుకే పోవచ్చని ఫీల్ చేస్తున్నాం. ఎండకు బతుకుతామా ఎట్లా, ఫుల్ టెన్షన్ అవుతుంది నాకైతే. చూద్దాం, మా లొకేషన్ లాగా వెళ్దాం ఓకేనా. ఆరతి దింపుడంట. कैमरे में चल रहा था ఇగో ఎక్కడికైనా మన కృష్ణది అయితే పోతలేదు. ఈ షూట్కి వచ్చినా కూడా పాటలు పాడుతుండు. కెమెరా చూడనే చూడలే మబ్బు మబ్బత్తున్నావు. మరి నువ్వు మబ్బత్తున్నావు, కృష్ణతో మంచి ఎత్తుడు సార్ అంతే. అదే కదా. ఓ జానమ్మ లిరిక్స్ రైటర్ అయితే మా జానమ్మ సాంగ్ అయితే వచ్చేసిండు. వచ్చిన చాలా చాలా సంతోషంగా ఉందన్న. ఫ్రీగా రాలేదు, పేమెంట్ ఇస్తేనే వచ్చింది. ఏదో ఇగో అట్లా నీ మంచితనం ఇట్లా ఎప్పుడు మా గొప్పతనం బాగా మంచిగా ఉంది కదా. ఇది ఇక్కడైతే ఇప్పుడు మొదలైంది సౌండ్ స్టార్ట్. ముచ్చట్లు పెట్టకూరి. చెప్తాను నేను అంకుల్కి. ఇక్కడ చూసినావుగా నేను ఒక్క 2 గంటలలో.
Monica, open. Richard. Minna, open back. ఇంకొంచెం open. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే చెల్లె నేను షూటింగ్కి వచ్చినాం. పాట అయితే మీ అందరికీ తెలుసు కదా, ఇన్స్టాలో యూట్యూబ్లో మీరు అందరూ ట్రెండ్ చేస్తున్నారు కదా. ఓ జానమ్మ సాంగ్ అయితే షూట్ కోసం వచ్చినాం. చెల్లెది ఫస్ట్ ఒక పల్లవి కూడా కాలేదు ఇంకా. సో చూపిస్తాము అసలు ఎట్లా చేస్తుంది ఏంటి అనేది అన్ని మీకు అప్డేట్ ఇద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నా. మస్తు కష్టపడుతున్నారు అందరూ. నాదైతే ఈజీ ఒకటేకలు కొట్టేస్తున్నా కానీ వీలే కదా. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? అంటే అట్లని కాదు, మాక్సిమం నేను 3 టేకులు తీసుకుంటున్నా అంతే. నేను 10 టేకులు తీసుకుంటున్నా. అర్ధగంట చెల్లెకి ఏమంటారు, ఇంకా అలవాటు లేదు కదా. రీల్స్ అంటే తొందర అయిపోతుంది, మంచిగా చేస్తున్నాం. కాకపోతే ఎట్లొచ్చింది, ఎంత అలవాటు లేకపోయినా ఎట్లొచ్చింది ఏంటి అనేది మీరు యూట్యూబ్లో చూస్తారు కదా, అప్పుడు మీరే కామెంట్ చేయండి. మీ అందరికి తెలుసు కదా ఈమె ఎవరు. సుప్రజ. ఏ సుప్రజ? మినిస్టర్ సుప్రజ. ఓకే, మినిస్టర్ సుప్రజ కూడా ఆ షూటింగ్లో భాగంగా ఈ కాస్ట్యూమ్ అయితే వేసుకొని ఇట్లా వస్తుంది. చూడండి కోడలమ్మ ఎంత మంచిగా చేసింది, ఏం చేసింది అనేది అయితే ఆ సాంగ్లో అయితే చూడండి. చెప్పేమన్నా ఫ్రంటే ఉన్నా, బ్యాక్ ఏం లేను. చెప్పు. చూడండి సాంగ్ వస్తుంది, ఓ జానమ్మ సాంగ్. నేను ఎక్కడున్నో కనిపెట్టుర్రి అంతే. జానుకి అయితే మేకప్ ఇస్తారు, ఒకసారి చూడండి. లిప్ లైనరా? అసలు నచ్చదు మేకప్. అది రాసేది ఏంటి? లిప్స్టిక్. ఓకే అక్క, హాయ్ పక్క. పెద్దక్క ఏషా అక్క. ఫస్ట్ మీ టైం పేరు లైఫ్ చెప్పండి. లో మేకప్ వేసుకున్నాడు, అస్సలు నచ్చుతలే. మొత్తం ఇదే మాట నువ్వు ఎల్లమ్మ తల్లి కూడా నువ్వు. కానీ అస్సలు నచ్చుతలే మేకప్ అలవాట్లేదు. కానీ అక్క మన వాటర్ కూడా పట్టరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా ఓ జానమ్మ సాంగ్ అయితే 10 AM సాధించింది. అదంతా మీ వల్లనే, మీ బ్లెస్సింగ్స్ వల్ల, మీరు చూడడం వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చినాం. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా భయమైంది, ఎందుకంటే ఆ ఛానల్లో పెట్టినంది మళ్ళీ ఈ ఛానల్లో పెడితే చూస్తారా, టెంప్టింగ్ అవుతారేమో, అటు ఇటు ఆగమైపోతారేమో, నాకు చాలా అంటే చాలా టెన్షన్ ఉండే. బై ఏమైందంటే అందరూ పాట కోసం వెయిట్ చేసారు, ఈ ఛానల్ నుండి ఆ ఛానల్లో పెడుతుందంటే అందరు దానికి సపోర్ట్ చేసారు. మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా ఓ జానమ్మ సాంగ్ అయితే 10 AM సాధించింది. నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉంది. ఆ ఛానల్లో పెడితే ఇంకెక్కువ పోతుండే, అది నాకైతే పూర్తి నమ్మకం ఉంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ అట్లా అవడం వల్ల కొంచెం ఇబ్బంది అంటే అనిపించింది. కానీ పర్లేదు, ఈ ఛానల్ కూడా మంచిగానే సపోర్ట్ చేసారు, మంచి కాదు ఎక్స్ట్రా ఆర్డినరీగా సపోర్ట్ చేసారు. మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పడం కూడా మీకు బాగా తక్కువ అన్నట్టు. అది ఇప్పుడు మేము తీస్తున్న ప్రతి ఒక్క సాంగ్ని ఇట్టే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు జానమ్మ సాంగ్ని 10 AM సాధించినాం కదా మనము. ఇప్పుడు మనం ముందు మళ్ళొక సాంగ్తో రాబోతున్నాం. తెలుసుగా సాంగ్ ఏందో, తమ్మ దమ్మ 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 తమ్ముడో నా దాయి తమ్ముడు అనే సాంగ్ అయితే రాబోతుంది అనమాట. ప్లీజ్ ఆ సాంగ్ కోసం అయితే వెయిట్ చేయండి, తొందరలో పెట్టేస్తా. మ్యాక్సిమం 1వ తారీఖు వరకు అయితే ప్రోమో అయితే పెట్టేస్తా. ఇక 2-3 రోజులలో ఫుల్ సాంగ్ అయితే పెట్టేస్తా. దాని గురించి అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. ప్లీజ్ ఆ సాంగ్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ ఎల్లమ్మ సాంగ్ ఏంటంటే
యూనిక్ ఉందన్నమాట. అన్ని ఎల్లమ్మ సాంగ్ లెక్క కాకుండా ఇది కొంచెం యూనిక్గా వెరైటీగా ఉంది. ఇది కన్ఫర్మ్గా మీకు నచ్చుతుంది. ఇందులో ఒక్కొక్క వేరియేషన్ అంటే ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క వేరియేషన్లు ఉందన్నమాట. అంత సమానంగా లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు. నాకైతే ప్రతి ఒక్క లిరిక్స్ ఏకదం అంటే ఏకదం అనిపించింది. ఈ లిరిక్స్ ఇచ్చింది ఎవరో కాదు, కొంగర కృష్ణ అనే ఇచ్చింది నాకు. చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఇచ్చిండు. ఓ జనమ సాంగ్ ఇచ్చింది ఎవరో కాదు, అది కూడా కొంగర కృష్ణ అనే ఇచ్చేసిండు. ఈ సాంగ్ అయితే ఇప్పుడు తమ్మ తమ్మ సాంగ్ అయితే డీజే లింగన్ అయితే ఇచ్చి పడేసిన అనమాట. ప్లీజ్ మన తొందరలోనే జాన్ ఫోక్స్లో తమ్మ తమ్మ అనే సాంగ్ అయితే వస్తుంది. దాని గురించి ఖచ్చితంగా వెయిట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ సాంగ్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ పాట అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఎల్లమ్మ సాంగ్ ఉంది కదా, అమ్మ దేవి ఎల్లమ్మో ఎల్లమ్మ, ఆ పాట కన్నా ఈ పాట నాకు 10 రెట్లు నచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క వేరియేషన్లు ఉంది, అంత అత్యద్భుతంగా ఉందన్నమాట. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను ఆల్మోస్ట్ ఒక్కటే ఒక లిరిక్ చరణమో పల్లవి తెలియదు కానీ రిలీజ్ చేసిన మీది చేయలేను. అలాగే జాన్ ఇంకో సాంగ్ తీసింది, ఆ సాంగ్ ఈ సాంగ్ రెండు ఒకటే అనుకుంటారు మీరు. అట్లేం కాదు, ఆ సాంగ్ వేరు ఈ సాంగ్ వేరు. ఇక మేము నిన్ననే షూటింగ్ అయిపోయింది, ఈరోజు అయితే ఇంటికి వచ్చేసినాం. చూసుకునేసరికి 10 AM పడ్డది. ఇక జాన్ కొంచెం టైర్డ్ అయిపోయింది కాబట్టి పడుకుంది. తనే ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే ఇప్పుడు కేక్ తెచ్చి కోస్తుండే కానీ ఇక పడుకుందాను అని పడుకోమని చెప్పిన. ఇక ఇప్పుడు ఈ తమ్మ తమ్మ సాంగ్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే భయం అవుతుంది. ఇప్పుడు జానమ్మ సాంగ్కు పెట్టిన అమౌంట్ 1 ఎత్తు అయితే ఇప్పుడు ఎల్లమ్మ సాంగ్కి పెట్టింది 3 ఎత్తులైంది. అంటే దానికంటే 2 ఎత్తులు ఎక్కనే పెట్టిన. అంటే సాంగ్ బాగుందని ఇక చూడాలి. నాకు తెలిసినంత ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అన్ని ఎల్లమ్మ సాంగ్లో ఈ సాంగ్ అయితే యూనిక్గా ఉంది. మీకు కన్ఫర్మ్గా నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. 1వ తారీఖు వరకు జాన్ ఫోక్స్లో తమ్మ తమ్మ అనే సాంగ్ అయితే ప్రోమో అయితే పెట్టేస్తా. మిగతా 2-3 రోజుల తర్వాత ఫుల్ సాంగ్ అయితే పెట్టేస్తా. ప్లీజ్ దానికోసం అయితే వెయిట్ చేయండి. జాన్ ఫోక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్మ తమ్మ సాంగ్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? మీ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే జానవ సాంగ్ 10 AM సాధించింది కాబట్టి ఈ సాంగ్ ఇంకా మీది కోరని కోరుకుంటున్నాం. అలాగే తమ్మ తమ్మ సాంగ్ను కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చేస్తారనుకుంటున్నా ఈ బోనాలకి. ప్లీజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్.